హాయ్ అందరికి, మీ ప్రొడక్ట్స్ ని ఇంటి నుంచే సేల్ చేద్దామని మీషోలో సెల్లర్ అకౌంట్ తీసుకొని మీ ప్రొడక్ట్స్ ని అప్లోడ్ చేస్తారు. కానీ మీరు మీషోలో సెల్లర్ గా జాయిన్ అయ్యేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. అసలు ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అండ్ కామెంట్స్ అయితే చేయట్లేదండి. చేసే ఒక లైక్ అండ్ కామెంట్ వల్ల మీలాంటి కాదు మనలాంటి కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎవరెవరైతే నేను ఇచ్చేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని ఫీల్ అయ్యే వాళ్ళు లైక్ అండ్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. అలాగే హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎక్కువ మందికి మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది. మిస్టేక్సా? నేను అన్ని వీడియోస్ చూసే సెల్లర్ అకౌంట్ తీసుకున్నాను, నాకు మీషో గురించి అంతా తెలుసు అని అనుకునే వాళ్ళు అసలు అలా అనుకోవద్దండి. మీకు ఇప్పటివరకు ఏం మిస్టేక్స్ జరగకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏదైనా మిస్టేక్ జరగవచ్చు. అప్పుడు ఆ ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు మీరు వెంటనే సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్, మీరు మీషో సెల్లర్గా జాయిన్ అవ్వాలి అంటే మీ దగ్గర ప్రోడక్ట్స్ ప్లస్ ప్యాకింగ్ మెటీరియల్ అయితే రెడీగా ఉండాలి. అవి రెడీగా ఉంటేనే మీ సెల్లర్ అకౌంట్ తీసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారు. మీరు ప్రోడక్ట్స్ ఎప్పుడు హోల్సేల్ ప్రైజెస్కే బై చేయాలి. రీటైల్గా బై చేస్తే మీషోలో మీకు ప్రాఫిట్స్ రావు. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. లేదండి మా పక్కనే షాప్ ఉంది, అక్కడ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చేసి మేము మీషోలో పెట్టేసి మాకు నచ్చిన ప్రైస్ పెట్టేస్తామంటే కుదరదు. ప్రోడక్టే వేరే సెల్లరు ఆల్రెడీ మీషోలో లిస్ట్ చేసి పెట్టుంటారు. వాళ్ళు తక్కువ ప్రైజెస్ పెట్టి మీ ప్రైస్ ఎక్కువగా ఉంటే అస్సలు మీకు ఆర్డర్స్ రావు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్యాకింగ్ మెటీరియల్ కూడా మీరు హోల్సేల్ ప్రైజెస్కే బై చేయండి. 1 or 2 బై చేస్తే మీకు ఎక్కువ ప్రైస్ పడిపోతుంది, లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా నెక్స్ట్, ప్రింటర్. మీరు పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని సెల్లర్ అకౌంట్ తీసుకుంటే మీకు అవసరం లేదు, మీరు డైరెక్ట్గా నెట్ షాప్ నుంచి ప్రింట్అవుట్ తీసుకురావచ్చు. ఎందుకంటే మీకు అన్ని ఎక్కువ ఆర్డర్స్ అయితే రావు కాబట్టి. కానీ ఒకవేళ మీరు జిఎస్టీతో రిజిస్టర్ అయ్యారు అంటే మీకు హండ్రెడ్స్లో ఆర్డర్స్ వస్తాయి. మీరు అన్ని ప్రింట్స్ ఒకేసారి నెట్ షాప్ నుంచి తీసుకోలేరు కాబట్టి ఒక చిన్న ప్రింటర్ అయితే తీసుకోండి. అలా ప్రింటర్ తీసుకోవడం వల్ల మీకు టైం వేస్ట్ అవ్వదు, అలాగే మీకు మనీ కూడా వేస్ట్ అవ్వవు. ఎందుకంటే మీరే మీ ఓన్గా చేసుకుంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువగా అయిపోతుంది. లేబుల్స్ కంపల్సరీ కాబట్టి ఇది కూడా అవసరమే. ప్యాకింగ్ మెటీరియల్, ప్రోడక్ట్ అండ్ ప్రింటర్, ఇవి 3 రెడీగా ఉన్నప్పుడే మీరు మీషోలో సెల్లర్ అకౌంట్ తీసుకోవాలి. సెల్లర్ అకౌంట్ తీసుకునేప్పుడు కూడా పాన్ కార్డ్ మీద ఉన్న నేము, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, సెల్లర్ అకౌంట్ హోల్డర్ నేము, ఇవి 3 కూడా సేమ్ ఉంటేనే మీకు ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా మీకు సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇది నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఈ మిస్టేక్ అయితే చేయకండి, చాలామంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ పాన్ కార్డ్తో మళ్ళీ వేరే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేరు. ఇలా క్రియేట్ చేస్తే ఇప్పుడు మీరు తీసుకున్న ప్రజెంట్ అకౌంట్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ పెండింగ్ అని చూపించి ఎడిట్ చేసే ఆప్షన్ అయితే లేదు. సో ఇవి తెలుసుకోండి. వన్స్ మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి. క్యాటలాగ్స్ అప్లోడ్ చేసే అప్పుడు మీరు మీ ప్రోడక్ట్ని ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద పెట్టి మాత్రమే మీ ప్రోడక్ట్ని మాత్రమే కనిపించేలాగా ఇమేజ్ తీసి అప్లోడ్ చేయాలి. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, ఫుల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. అలాగే మీషో ప్రైస్ కన్నా ఎంఆర్పి ప్రైస్ ఎప్పుడైనా 150 ఎక్కువగా పెట్టండి. రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ కొంచెం తక్కువగా చేస్తే కస్టమర్స్ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్కే బై చేస్తారు. సో రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. అండ్ క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా షిప్పింగ్ ఛార్జెస్ని చూసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్స్లో ఎక్కువగా ఉంటుంది, థౌజండ్స్లో ఉంటుంది. మీరు బిలో 80 రూపీస్ మీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటేనే మీరు ఆ ప్రోడక్ట్ క్యాటలాగ్ని సబ్మిట్ చేయాలి. లేదు అంటే మీ ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ చాలా ఎక్కువగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రోడక్ట్ ప్రైస్ 100 రూపీసే ఉంటే మీ షిప్పింగ్ ఛార్జెస్ 200, 300 చూపించింది అనుకోండి. మీషోలో మీ ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ 400, 500 ఉంటుంది. 100 రూపీస్ ప్రైస్ ఎవరైనా 500 రూపీస్కి అయితే బై చేయలేరు కదా, ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ రావు. సో మీ అకౌంట్ డౌన్ అయిపోతుంది. సో అన్నీ చూసుకొనే మీరు క్యాటలాగ్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసుకునేటప్పుడు మీ ప్రోడక్ట్ సైజెస్ డిఫరెంట్ సైజెస్లో ఉంది అంటే మీరు ఫస్ట్ ఫ్రీ సైజ్ అని మెన్షన్ చేసి నెక్స్ట్ యాడ్ వేరియంట్లో మీ సైజెస్ని ఇచ్చేసి ఫ్రీ సైజ్ని పాజ్లో పెట్టేసేయండి. ఇలా చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది. అలాగే QC ఎర్రర్ కూడా రాదు. సో ఇవి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ మీరు వన్స్ ప్రోడక్ట్ క్యాటలాగ్ సబ్మిట్ చేశాక ఆర్డర్స్ వెంటనే రావు, టైం పడుతుంది. మీరు ఇచ్చే ప్రైస్ని క్యాటలాగ్ క్వాలిటీని బట్టి మీకు ఆర్డర్స్ రావడానికి టైం పడుతుంది. వన్స్ ఆర్డర్స్ రాగానే మీరు ఆ ఆర్డర్స్ని పెండింగ్ ట్యాబ్లోకి వెళ్ళి యాక్సెప్ట్ చేయండి. వెంటనే అవి రెడీ టు షిప్ ట్యాబ్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి మీరు లేబుల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు డిస్పాచ్ డేట్ అనేది కనిపిస్తుంది లేబుల్ దగ్గరే. మీరు ఇక్కడ ఈ డేట్ లోపే మీ ప్రోడక్ట్ని కొరియర్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ డిస్పాచ్ లాస్ట్ డేట్ లోపు కొరియర్ వాళ్ళు మీ దగ్గరికి రాకపోతే పికప్ కోసం మీరు వెంటనే టికెట్ రేస్ చేయాలి. మీషోలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు టికెట్ రేస్ చేయాలి. చాలామంది టికెట్ ఎలా రేస్ చేయాలి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే చెప్పాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. సెల్లర్ హబ్లోనే సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మెనూలో. అక్కడికి వెళ్ళి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వెంటనే టికెట్ రేస్ చేయాలి. మీరు అలాగే ఉంటే మీరు లాసెస్ చూడాల్సి వస్తుంది. అలాగే కొరియర్ వాళ్ళకి సబ్మిట్ చేయకపోతే మీకు పెనాల్టీ పడుతుంది. సో పెనాల్టీ పడవద్దు అంటే మీరు ముందే టికెట్ రేస్ చేస్తే మీషో వాళ్ళకి మీ ప్రాబ్లం కాదు, కొరియర్ వాళ్ళ డిలే వల్ల అయిందని మీకు పెనాల్టీ ఏమీ వేయదు. సో ఇలాంటి లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మీరు ప్యాకింగ్ కవర్స్ ఎప్పుడు బార్ కోడెడ్ ప్యాకెట్స్ మాత్రమే కొనండి. బార్ కోడెడ్ ప్యాకెట్స్ అయితేనే మీకు ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మీ ఆర్డర్ ఎక్కడి వరకు రీచ్ అయింది అనేది కూడా మీరు తెలుసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మీకు రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ఐటమ్ వచ్చింది అంటే మీరుగా క్లెయిమ్ అవుతుంది. క్లెయిమ్ అంటే ఏంటో కూడా తెలియట్లేదు చాలామందికి. క్లెయిమ్ అంటే మీకు రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ఐటమ్ రిటర్న్ వచ్చినప్పుడు మీషో మీకు కాంపెన్సేషన్ లాగా కొంత అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తుంది. సో మీరు ఇలా కొంత లాస్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ కొరియర్ వాళ్ళు సండేస్ అండ్ ఫెస్టివ్ సీజన్లో వాళ్ళు కొరియర్ పికప్కి అయితే రారు. సో మీరు ఇలాంటి టైంలో మీరు దగ్గరలో ఉన్న కొరియర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మీ ప్రోడక్ట్ సబ్మిట్ చేసేయండి. కానీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకోకండి, మీ అకౌంట్ డౌన్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం వచ్చినా నేను మళ్ళీ చెప్తున్నాను, టికెట్ రేస్ చేయండి. మీషో వాళ్ళు వితిన్ 3 అవర్స్లోనే మీకు ఆన్సర్ అయితే ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు మళ్ళీ టికెట్ రేస్ చేయండి. ఎలా టికెట్ రేస్ చేయాలి అనేది వీడియో ఉంది అని చెప్పాను కదా. మీకు ఇంకా టికెట్ ఎలా రేస్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, నేను సపరేట్గా లాంగ్ వీడియో అయితే చేస్తాను. మీకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లీవ్ కావాలి, లేదా ఏమైనా అకేషన్స్ ఉన్నాయి, మీరు ఆ పర్టికులర్ టైంలో మీరు ఇక్కడ ఉండట్లేరు, కానీ ఆర్డర్స్ వస్తే డిస్పాచ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి. అలాంటి టైంలో మీరు సెల్లర్ హబ్లో నోటీస్ బోర్డ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు లీవ్ అప్లై చేసుకోవచ్చు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉండట్లేరు అనేది మీరు అక్కడ ఇచ్చేస్తే మీషో ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్స్ని ఆ పర్టికులర్ డేట్స్లో ఇన్యాక్టివ్ చేసేస్తుంది. సో మీషోలో మీ ప్రోడక్ట్స్ కనిపించవు. వన్స్ మీ లాస్ట్ డేట్ అయిపోగానే మళ్ళీ మీ ప్రోడక్ట్స్ని మీషో వాళ్ళు ఆటోమేటిక్గా లైవ్ చేస్తారు. సో మీకు ఆర్డర్స్ వస్తాయి. చాలామంది మీషోలో రిటర్న్ ఆప్షన్ తీసేయడం ఉండదా అని అంటున్నారండి. ఉండదండి, ఎందుకంటే కస్టమర్ మీ ప్రోడక్ట్ని చూసాకే వాళ్ళు తీసుకోవాలి కాబట్టి, మీరు ఆన్లైన్లో పంపుతున్నారు కాబట్టి మీషో వాళ్ళకి సెల్లర్స్ కన్నా కస్టమర్స్ రివ్యూస్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఈజీ రిటర్న్స్ పెట్టారు. 7 days వరకు కస్టమర్ ఈజీ రిటర్న్స్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ పెట్టినా కానీ మీషో వాళ్ళకి ఈజీగా రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. దీనివల్ల సెల్లర్స్కి లాస్. బట్ మీరు రిటర్న్స్ తగ్గించుకోవడానికి మీరు గుడ్ ప్రోడక్ట్ అయితే పంపండి. అలాగే డ్యామేజ్ కాకుండా ప్యాక్ చేసి పంపించండి. అందరూ బయర్స్ అయితే అలా ఉండరు కదా కస్టమర్స్. సో మీకు కూడా రిటర్న్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఆర్టీఓస్ ఎన్ని వస్తున్నాయి, రిటర్న్స్ ఎన్ని వస్తున్నాయో కంపల్సరీ చెక్ చేసుకోవాలి అండి. ఎందుకంటే మీకు కొరియర్ వాళ్ళు ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు డిలే చేయడం వల్ల కూడా మీ ప్రోడక్ట్ మీకు మళ్ళీ రిటర్న్ రాదు. అలా మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అలాగే మీ ప్రోడక్ట్ కూడా లాస్ అవ్వాల్సి వస్తుంది. మీకు ఎన్ని ఆర్టీఓస్ వస్తున్నాయి, ఎన్ని రిటర్న్స్ వస్తున్నాయో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదు అంటే మీకు లాస్ వస్తుంది, ప్రోడక్ట్ మిస్ అవుతారు, అటు షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇవి 2 కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలామంది న్యూ సెల్లర్స్ అయితే ఇది ఫేస్ చేస్తున్నారు. మీరు న్యూ సెల్లర్గా ఉన్నప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుందంటే, నాకు ఆర్డర్స్ రావట్లేవు, నాకు 1 or 2 ఆర్డర్సే వస్తున్నాయి, కానీ నా స్టాక్ అంతా ఈరోజే అయిపోవాలి, ఇలా అయిపోవాలి అంటే ఎలా అనే ఉన్నప్పుడు కొంతమంది ఫ్రాడ్స్ ఈ న్యూ సెల్లర్స్ని స్కామ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అంటే, చాలామంది
మీ క్యాటలాగ్స్ బాలేవండి, మీ ఇమేజెస్ బాలేవు, మేము తీసి మీకు ఒక్క రోజులోనే 100 ఆర్డర్స్ తెప్పిస్తాము, 1000 ఆర్డర్స్ వచ్చేస్తాయి మీకు, మీరు కొంత మనీ పే చేయాలి అని అంటున్నారు. మన మైండ్ సెట్ స్టార్టింగ్లో ఆర్డర్స్ వస్తే చాలు, మనం మనీ ఇచ్చినా కానీ మనకు ప్రాఫిట్ ఉంది కదా అని ఆలోచించి వెంటనే వాళ్ళకి మనీ పే చేస్తున్నారు. అస్సలు పే చేయకండి, వాళ్ళందరూ ఫ్రాడ్స్. మీ క్యాటలాగ్ మీరే ఓన్గా సబ్మిట్ చేసుకోండి. చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని, అలాగే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్‌లో కాకపోతే వేరే వాళ్ళ ఛానల్‌లో కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. అవి చూసి మీరే మీ ఓన్‌గా క్రియేట్ చేసుకోండి మీ క్యాటలాగ్‌ని. అంతేకానీ వాళ్ళకి వీళ్ళకి మనీ పే చేసి మీరైతే లాసెస్ చూడొద్దు. ఎవ్వరు మనీ పే చేయకండి. వాళ్ళు చేసేది ఏమి ఉండదు, మీరు చేసినట్టే చేస్తారు. కాకపోతే వాళ్ళు రివ్యూస్ పెంచొచ్చు, అలాగే రేటింగ్ ఏమైనా ఇప్పిస్తారేమో, అంతకంటే ఏముండదు. కానీ ఎప్పటికైనా మీరు జెన్యూన్‌గా తెచ్చుకునే రేటింగ్, రివ్యూసే మీకు యూజ్ అవుతాయి. మీకు ఈరోజు కాకపోతే ఒక 1 మంత్, 2 మంత్స్‌లో మీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఆర్డర్స్ వచ్చి రివ్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు వెంటనే ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి అనుకుంటే మాత్రం మీ హ్యాపీనెస్ కూడా ఇన్‌స్టంట్ వరకే ఉంటుందండి. మీ ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. సో, అస్సలు మీరు ఈ ఫ్రాడ్స్ మనీ పే చేయమంటే అస్సలు పే చేయకండి. మీ ఓన్‌గా మీరే క్యాటలాగ్స్ అప్‌లోడ్ చేసుకోండి. ఇది నేను మరీ చెప్తున్నాను. అండ్ మన ఛానల్‌లో ఓన్లీ మీషో కంటెంటే కాదండి, నెక్స్ట్ వీడియోస్‌లో ఇంటి నుంచే మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి జెన్యూన్ వేలో అయితే నేను చెప్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ బటన్‌ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.